భారత్ ఇక రష్యా నుండి ఆయిల్ కొనదు. ట్రంప్ ఈ మాట అనగానే చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు. కానీ కొద్దిగా లాజిక్ పెట్టి ఆలోచిస్తే ఈ మాట వెనుక ఉన్న అసలు ఆట ఏంటో అర్థమవుతుంది. ముందుగా ట్రంప్ ఏమన్నారో చూద్దాం. భారత్ రష్యా నుండి ఆయిల్ కొనడం ఆపేస్తే ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి రష్యాపై ఒత్తిడి పెరుగుతుంది అన్నారు. వినడానికి బాగానే ఉంది, కానీ ఇక్కడే ఒక లాజిక్ మిస్ అవుతోంది. అసలు రష్యా నుండి అత్యధికంగా ఆయిల్ కొనేది ఎవరు? ఆ లిస్టులో చైనా, యూరోపియన్ యూనియన్ మరియు టర్కీ మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి. భారతదేశం ఆ తర్వాతే వస్తుంది. అంటే ఒకవేళ భారత్ ఆయిల్ కొనడం ఆపేసినా రష్యాకు పెద్ద నష్టమేమీ ఉండదు. మన స్థానంలో మరో దేశం కొంటుంది. అంతే, వాళ్ల వ్యాపారం ఆగదు, కేవలం రూట్ మారుతుంది. మరి నిజానికి పెద్దగా ప్రభావం చూపనప్పుడు ట్రంప్ పదే భారతదేశం పేరునే ఎందుకు ప్రస్తావిస్తున్నారు? చైనా లాంటి పెద్ద కొనుగోలుదారుని ఎందుకు గట్టిగా అడగట్లేదు? ఇక్కడే అసలు రాజకీయం ఉంది. ఇది ఆయిల్ గురించి కాదు, ఆధిపత్యం గురించి. ప్రపంచానికి నేనే బాస్ అని చూపించుకోవడమే ట్రంప్ అసలు ఉద్దేశం. ఆయనకు తెలుసు చైనాను గట్టిగా అడిగితే అది అసలు పట్టించుకోదని. కానీ భారతదేశం అలా కాదు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా, ఒక బాధ్యత గల దేశంగా మనకంటూ ఒక ఇమేజ్ ఉంది. G7, క్వాడ్ లాంటి ప్రతి అంతర్జాతీయ వేదికపైన మనల్ని గౌరవంగా పిలుస్తున్నారు. చైనాకు ప్రత్యామ్నాయంగా ప్రపంచం మన వైపు చూస్తోంది. ట్రంప్ సరిగ్గా మన ఈ రెస్పాన్సిబుల్ ఇమేజ్ నే టార్గెట్ చేశారు. భారతదేశం పేరును ప్రస్తావించడం ద్వారా తను ఇప్పటికీ ఒక శక్తివంతమైన నాయకుడినే అని, తన మాటకు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం కూడా వింటుందని ఒక భ్రమను కల్పించాలని చూస్తున్నారు. దీనివల్ల ఆయనకు అటెన్షన్ వస్తుంది. అదే సమయంలో తన మాట చెల్లుబాటు అవుతుందనే ఇమేజ్ కూడా పెరుగుతుంది. మన ప్రభుత్వం కూడా ఈ ఆటను చాలా తెలివిగా ఆడుతోంది. వాళ్లను పూర్తిగా వ్యతిరేకించకుండా, అలా అని వాళ్లకు లొంగిపోకుండా, మా జాతీయ ప్రయోజనాలే మాకు ముఖ్యమంటూ తన పని తాను చేసుకోపోతుంది. ట్రంప్ కూడా ఇది వెంటనే జరగదు, ఇదొక ప్రాసెస్ అని చెప్పడం ద్వారా తన పరువు పోకుండా జాగ్రత్త పడ్డారు. ఇదెలా ఉందంటే, ఇప్పుడు నేను నీతో డేటింగ్ చేయలేను, కెరీర్ పై ఫోకస్ చేయాలి అని చెప్పినట్లుంది. అసలు విషయం ఏంటంటే అది ఎప్పటికీ జరగదు, కేవలం వాయిదా వేస్తున్నారు అంతే. ఈ అంతర్జాతీయ రాజకీయ చదరంగంపై మీ అభిప్రాయం ఏంటి? ట్రంప్ చేస్తున్నది కేవలం పబ్లిసిటీ స్టంటేనా? కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ అనాలిసిస్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.